హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో జ్యువెలరీకి సంబంధించిన టిప్స్ అండి. అంటే పండుగలైనా, ఏదైనా శుభకార్యాలైనా మన దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ అయితే వేసుకుంటాం కదండీ! మనం వేసుకుంటాము. అలాగే మన పిల్లలకు కూడా వేస్తాము. అలా మనం వేసుకున్నప్పుడు అవి మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండడానికి కొన్ని టిప్స్ అయితే చూద్దామండి. ఒక్కొక్క రకమైన జ్యువెలరీకి ఒక్కో టిప్ అయితే ఉంది. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. జనరల్‌గా మనం చిన్న పిల్లలకి ఎక్కువగా చైన్సే వేస్తూ ఉంటాం కదండీ! ఆ చైన్స్ ఏమవుతుందంటే పిల్లలు అటు ఇటు లాగడం వల్ల కానీ, మొత్తానికి ఏదైనా సరే ఒక్కొక్కసారి హుక్ అనేది ఓపెన్ అయిపోతూ ఉంటుందండి. లూజ్ అయిపోయి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. చైన్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. పిల్లలకు తెలీదు కదా! అలాంటప్పుడే చక్కగా ఓపెన్ అవ్వకుండా ట్రాన్స్‌పరెంట్ టేప్ ఉంటుంది కదా! టేప్‌ని ఈ విధంగా చుట్టండి. ఇక అస్సలు ఓపెన్ అవ్వదు. అలాగే ఇంకోటొచ్చేసి ఇలా నెక్లెస్ అండి. నెక్లెస్ వచ్చేసి నేను చివర హుక్కుకు పెట్టాను. అయినా సరే బాగా పొడవుగా అనిపిస్తుందండి. అలా పొడవుగా ఉన్నప్పుడు దాన్ని ఇంకొంచెం షార్ట్‌గా చేసుకోవడానికి ఈ విధంగా రబ్బర్ వేసుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలో చూసుకుని, మిగిలిపోయిన చైన్‌కంతా కూడా ఈ విధంగా రబ్బర్ వేసేస్తే చూడండి షార్ట్ అయిపోతుంది. రబ్బర్ వచ్చేసి మీకు చూయించడానికి నా దగ్గర ఉన్న రబ్బర్ అయితే వేసి చూయించానండి. మీరు ఈ టిప్‌ని ఫాలో అవ్వాలంటే గనక కొంచెం మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి బాగా షార్ట్‌గా అయిపోయింది కదండీ! బావుంది కదా! నెక్లెసు అంటే నెక్ కంట ఆ నెక్లెస్ వచ్చింది. కింద కొంచెం మినీ హారంలాగా ఇంకో నెక్లెస్ అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు రబ్బర్ తీసేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత పొడవొచ్చిందో. 2 కూడా ఒకే సైజులో ఉన్నాయన్నమాట. ఇలా మనం 2 నెక్లెస్‌లు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒకదాన్ని ఈ విధంగా సింపుల్‌గా షార్ట్ చేసేసుకోవచ్చు. మీకింకా రబ్బర్ ఏమి వద్దు అనుకుంటే గనక ఇందాక మనం చైన్‌కి టేప్ చుట్టాం కదండీ! అదే విధంగా టేపును కూడా చుట్టొచ్చు. ఇంకో టిప్ వచ్చేసి రింగ్స్ అండి. ఇంట్లో మనకి ఇద్దరు పిల్లలున్నప్పుడు ఒకరి జ్యువెలరీ ఇంకొకరు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా లూజ్ అయిపోయినప్పుడు కూడా మనకి కొన్ని టిప్స్ ఉన్నాయండి. ఊరికే జారిపోతూ ఉంటాయి. దానికోసం నార్మల్‌గా అయితే నాకు తెలిసి మా చిన్నప్పుడైతే అమ్మ ఈ విధంగా దారాన్ని చుట్టేవాళ్ళండి. దారం చుట్టడం కన్నా కూడా నాకైతే ఈ టిప్పు ఈ విధంగా చేసినా కూడా బావుంటుందనిపిచ్చింది. టేప్ అండి మనకి ఎంత టైట్ కావాలో అంత టైట్ వచ్చేలాగా ఈ విధంగా టేప్‌ని చుట్టుకున్నా మనకి బావుంటుంది. బావుంది కదా! చూడండి చక్కగా మనకి ఒక్క నిమిషంలో టైట్ అయిపోయింది రింగ్ అయితే. అలాగే చిన్న పిల్లలకి రింగ్స్ పెట్టేటప్పుడు ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. దారాన్ని 2 వరుసలు తీసుకొని ఈ విధంగా రింగుకైతే కొంచెం ఒక మెలికలాగా వేసుకుంటే ఇంక అసలు ఊడకుండా ఉంటుంది. ఈ బాధ అంతా ఎందుకు అసలు పెట్టకుండా ఉంటే పోతుంది కదా అని అనిపిస్తుందండి ఒక్కోసారి. కానీ ఏమైనా అకేషన్స్ వచ్చినప్పుడు మాత్రం మన దగ్గర ఉన్నవి పెట్టుకుని పిల్లలు ముద్దుగా కనపడుతూ ఉంటే చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా! అది ప్రతి మదర్‌కి అలాగే అనిపిస్తుంది. పిల్లలకి ఈ విధంగా ఉంగరం పెట్టిన తర్వాత ఆ దారాన్ని ఈ విధంగా చేతికి కట్టారంటే ఉంగరం తీయాలన్నా వేలు నుండి బయటికి రాదు. తప్పకుండా పిల్లలకి పెట్టేటప్పుడు ఈ టిప్‌ని ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో టిప్ అండి. ఇలా చైన్స్ పెట్టినప్పుడు కూడా ఈ టిప్‌ని ట్రై చేయండి. పిల్లలు వాళ్ళంతట వాళ్ళే మెడ నుండి తీసి గొలుసులో అలా పడేస్తూ ఉంటారు కదా! అలా తీసినా సరే రాకుండా ఉండడానికి లోపల వైపు నుండి ఈ విధంగా ఒక పిన్నీస్‌ని పెట్టండి. డ్రెస్‌కి లోపల వైపు నుండి ఇలా పెడితే బయటికి కూడా పెద్దగా ఏం కనిపించదు. పిల్లలు తీయాలన్నా సరే రాదు. చూస్తున్నారు కదా! ఈ టిప్ కూడా బాగా వర్క్ అవుతుందండి. అలాగే ఇయర్ రింగ్స్‌కున్న సీల లూజ్ అయిపోతూ ఉంటాయి కదా! ఆ సీల లూజ్ అయినప్పుడు అస్తమానం తిరిగిపోతూ ఉంటాయి. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు ఈ చిన్న టిప్స్ ట్రై చేయండి. ఇక్కడ కూడా మనం 2 రకాలుగా చూద్దాం. ఒకటొచ్చేసి కొద్దిగా దూదిని తీసుకొని ఈ విధంగా సీలకైతే నేను చూపిస్తున్న విధంగా ఇలా చుట్టాలి. అలా చుడితే మనకి నిమిషంలో అయితే చక్కగా సీల్ టైట్ అయిపోతుందండి. ఇంక అస్సలు తిరిగిపోదు. ఇంకో టిప్ వచ్చేసి దారం ఉంటుంది కదండీ! ఒక్క వరుస దారాన్ని తీసుకొని ఈ విధంగా సీలకు చుట్టండి. మనకి సీలకి లైన్స్ ఉంటాయి కదా! స్క్రూ కదా అది. ఆ లైన్స్‌లో దారం పోగు పడేలాగా చుడితే మనకి సీల్ అనేది టైట్ అయిపోతుందండి. ఈ రెండిట్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇవాల్టి వీడియోలో టిప్స్ ఇంతేనండి. మీ అందరికీ బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.